హల్లెలూయా. యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండిరా. ఎందుకలా దుఃఖపడి బాధపడతారు, బోరు మన ముఖం పెట్టుకుంటారు? ఉల్లాసంగా ఉండండి. ఎందుకయ్యా? మీ రాజు. హల్లెలూయా. నాకు పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఆ రాజు అని ఆయన పలికే పదం నాకు ఎంత ఇష్టం. ఇక ఎవరు పలికినా స్పెషల్ అనిపించలేదు, కానీ ఆయన పలికితే ఆయన నా రాజు అంటే బలి ఉండేది స్పెషల్. కానీ హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నీ రాజు నీతిపరుడు, నిన్ను నీతిమంతునిగా చేయగలడు. నీ రాజు రక్షణ గలవాడు, ఆ రక్షణ నీకు ఇవ్వగలిగిన వాడు. ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? రథం ఎక్కి రావట్లే, అగ్ని రథాల మీద రావట్లేదు, ఐగుప్తు రథ అశ్వాల మీద రావటం లేదు. మరి ఎలా వస్తున్నాడా నాయనా అని మీరందరూ ఎదురు చూస్తుంటే జకర్యా చెప్పిన మాట ఏంటో తెలుసా? గాడిద పిల్ల మీద నీ రాజు వస్తున్నాడు. అదేం వస్తుంది సార్? అదేం మాట అండి? రాజు గుర్రం మీద వస్తున్నాడంటే బాగుంటుంది, రాజు రథం మీద వస్తున్నాడంటే బాగుంటుంది, రాజు గాడిద పిల్ల మీద రావడం ఏంటండి? చదివేస్తాం కానీ పట్టించుకోం, చదివేస్తాం కానీ మనకెందుకులే అనుకుంటాం. కొన్నిసార్లు అర్థమయ్యే ప్రయత్నం చేస్తాము. హల్లెలూయా. అర్థమయ్యేంత వరకు అర్థమవుతుంది, తర్వాత మనకి అర్థం కావదు. ప్రభువా అర్థమయ్యేలా చెయ్యని ప్రార్థన చేస్తాం. రాత్రి నేను చేసింది అదే. హల్లెలూయా. ఎంతగా మిమ్మల్ని అడుగుతున్నాను కానీ గాడిద మీద ఎందుకు అని. హల్లెలూయా. నాకే పూర్తి వివరణ తెలియదు. ప్రభువుని అడిగాను, ప్రభు దీని సంగతి ఏంటి, ఏదో ఒక రోజు నాకు నువ్వు బయలుపరచు. కానీ ఒక్కటి చెప్తానండి, మీకు మాట ఇస్తున్నా, దేవుడు నాకు బయలుపరిచింది ఏది మీకు చెప్పకుండా అయితే నేను ఉన్నాను. హల్లెలూయా. తగిన సమయం ముందు నేను చెప్తాను. నా వైపు చూస్తారా సార్? హల్లెలూయా. మొట్టమొదటిది కారణం చెప్తాను. నేను చాలా మాట్లాడే టైం అయిపోతుంది. మెయిన్ పాయింట్కి వచ్చేసాం మెసేజ్లో. హల్లెలూయా. సెకండ్ హాఫ్ ఇది రేసులో. హల్లెలూయా. ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఇంటర్వెల్ అయిపోయింది, సెకండ్ హాఫ్ ఇది. సారీ. హల్లెలూయా. గాడిద మీద ఆయన ఎందుకు వచ్చాడంటే లేఖనం నెరవేరినట్లు. ఏం నెరవేరినట్లు? నాకు ఈ మాట వినబడాలి కోరుకున్నాను సార్. ఏం నెరవేరినట్లు? అదేంటంటే మన బతుకులు అన్నీ నెరవేరుతాయి కానీ మన లేఖనం నెరవేరట్లే. అందరి మాటలు నెరవేరుతాయి, లేఖనం నెరవేరట్లే. అందరి ఆశలు నెరవేరుతాయి, లేఖనం నెరవేరట్లే. అందరి ఇష్టాలు నెరవేరుతున్నాయి, లేఖనం నెరవేరట్లే. మనం ఏమనుకుంటున్నామో నెరవేరుతుంది, లేఖనం నెరవేరట్లే. మనం ఆశించింది నెరవేరుతుంది, లేఖనం నెరవేరట్లే. మనం కోరుకుంది తింటున్నాం, లేఖనం నెరవేరట్లే. కానీ ఆయన బ్రతుకులో ఉన్న గొప్పతనం, నా ప్రభువైన యేసుక్రీస్తులో గొప్పతనం ఏంటి తెలుసా? లేఖనము నెరవేరినట్లు, లేఖనము నెరవేరినట్లు. చెప్పండి హల్లెలూయా. చెప్పండి. లేఖనము నెరవేరినట్లు, లేఖనము నెరవేరినట్లు, లేఖనము నెరవేరినట్లు. ఇదిగో నేను దప్పికి కొని ఉన్నానని చెప్పాడట. లేఖనము నెరవేరినట్లు ఇలా జరిగింది. లేఖనము నెరవేరినట్లు, లేఖనము నెరవేరినట్లు. ఆయన గురించి చెప్పబడిన ప్రతి లేఖనము నెరవేర్చబడింది. ఏ లేఖనము నెరవేరకుండా ఉండలేదు. అలాంటి సంపూర్ణుడిని నేను ఆరాధిస్తున్నాను, అలాంటి పరిపూర్ణుని నేను సేవిస్తున్నాను. నాకు అతిశయంగా ఉంది, మీకు ఉందో లేదో నాకు తెలియదు. ప్రాణం విడిచే సమయం వచ్చినప్పుడు లేఖనం నెరవేరినట్లు, ఇదిగో నేను దప్పిక కొని ఉన్నానని చెప్పాడట. లేఖనం నెరవేరినట్లు, లేఖనం నెరవేరినట్లు, ఇదిగో లేఖనం నెరవేరినట్లు. ఆయన అంతటా అందరూ మారు మనసు పొంది రక్షణ పొందండి అని బోధించడం మొదలుపెట్టాడు. లేఖనం నెరవేరినట్లు. చెప్పండి, ఒక మాట చెప్పండి, ఏమిటండి? లేఖనం నెరవేరినట్లు. మరి మన జీవితంలో ఏమన్నారండి? పోలే, మంచి మాట అన్న. కోరికలు నెరవేరినట్లు మనం బతుకుతుంటే, ఇష్టాలు నెరవేరినట్లు మనం బతుకుతుంటే, శరీర వాంఛలు నెరవేరినట్లు బతుకుతుంటే, హల్లెలూయా, నచ్చినట్టు బతకాలన్న బతుకు మనలో నెరవేరుతుంటే, ఆయన బ్రతుకు మన ముందు ఇచ్చిన మాదిరి ఏంటో తెలుసా? లేఖనము నెరవేరినట్లు, లేఖనము నెరవేరినట్లు, లేఖనము నెరవేరినట్లు. ఆమేన్. ఈ మాట వింటారా? ఆయన జీవితంలో పొగడతైన లేఖనం నెరవేరినట్లు, ఆయన జీవితంలో అవమానమైన లేఖనం నెరవేరినట్లు. ఆమేన్. 39 కొరడా దెబ్బలు లేఖనం నెరవేరినట్లు, తల మీద ముళ్ళ కిరీటం లేఖనం నెరవేరినట్లు, మనుషులు చూడనలని వానికి అయిపోయాడు లేఖనం నెరవేరినట్లు, తన కొట్టి వారికి తన వీపును అప్పగించుకుని లేఖనం నెరవేరినట్లు, ఆయన దప్పికొని నన్ను పలికాడు లేఖనం నెరవేరినట్లు. హల్లెలూయా. ఆయన దేవాలయంలోకి వెళ్ళి క్రయ విక్రయములు చేస్తున్న వారిని వెళ్ళగొట్టాడు లేఖనము నెరవేరినట్లు. ఆమేన్. సార్ బోర్ కొడితే క్షమించండి. మన జీవితంలో కూడా ఈ మాట ఉండాలని కోరుతున్నాను. మన మనుగడకు మూలము లేఖనము నెరవేరినట్లు,
లేఖనం నెరవేరినట్లు, లేఖనం నెరవేరినట్లు. సామ్యుయేలు జాను జీవితం ఎలా ఉండాలని కోరుకున్నానంటే లేఖనము నెరవేరినట్లు, ఆయన చిత్తము నెరవేరినట్లు. మీ అందరి జీవన శైలి ఎలా ఉండాలని కోరుకున్నానంటే లేఖనము నెరవేరినట్లు. మన నోటి మాటలు ఎలా ఉండాలంటే లేఖనము నెరవేరినట్లు. మన ఆకలి తప్పు ఎలా ఉండాలంటే లేఖనము నెరవేరినట్లు. మన ప్రార్థన జీవితం ఎలా ఉండాలంటే లేఖనము నెరవేరినట్లు. మన ఆశలు ఎలా ఉండాలంటే లేఖనం నెరవేరినట్లు. మన ఆద్యంతం మన జీవితం ఎలా ఉండాలంటే లేఖనం నెరవేరినట్లు. ఎంతమందికి మాట అర్థమైంది? నీ పిల్లల జీవితం ఎలా ఉండాలంటే లేఖనం నెరవేరినట్లు. నా 2 కొడుకుల జీవితం ఎలా ఉండాలంటే లేఖనం నెరవేరినట్లు. నీ కూతురుల జీవితం ఎలా ఉండాలంటే లేఖనం నెరవేరినట్లు. నీ జీవితం ఎలా ఉండాలంటే లేఖనం నెరవేరినట్లు. మన ఆశలు ఎలా ఉండాలంటే లేఖనం నెరవేరినట్లు. మన జీవితం ముగింపు ఎలా ఉండాలంటే లేఖనము నెరవేరినట్లు. కమాన్ చర్చ్. మన జీవితం ముగింపు ఎలా ఉండాలంటే లేఖనము నెరవేరినట్లు. మన గమనం ఎలా ఉండాలంటే లేఖనం నెరవేరినట్లు. మన భావోద్రేకాలు ఎలా ఉండాలంటే లేఖనం నెరవేరినట్లు. మన ఫీలింగ్స్ ఎలా ఉండాలంటే లేఖనం నెరవేరినట్లు. ఎంతమందికి మాట అర్థమైంది? ఈరోజు అంతట్లో నాకు బ్లెస్సింగ్ బోర్డు కనిపిస్తుంది. ఇది లేఖనం నెరవేరినట్లు. ఆమేన్, హల్లెలూయా. అమ్మ, మీ జీవితం ఎలా ఉంది అంటే ఎంతమంది మీలో చెప్పగలరు? లేఖనం నెరవేరుతుంది సార్ అని చెప్పగలరా? లేఖనం నెరవేరినట్లు ఉంది సార్ అని చెప్పగలరా? లేఖనం నెరవేరినట్లు నా జీవితం ఉంది సార్, లేఖనం నెరవేరినట్లు నా మనుగడ ఉంది సార్. కెన్ యూ సే దట్? చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచితునని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పలికిన ముగింపు మాట మనం పలకగలమా? అనగలమా? ఏం చేస్తున్నావు? లేఖనం నెరవేరినట్లు తాగుతున్నాను, లేఖనం నెరవేరినట్లు దమ్ము కొడుతున్నాను, లేఖనం నెరవేరినట్లు పేకాట ఆడుతున్నాను, లేఖనం నెరవేరినట్లు ఊరి మీద తిరుగుతున్నాను, లేఖనం నెరవేరినట్లు పాపం అనగలమా? అయ్యి మన ఇష్టాలు, మన కోరికలు. ఈ ఖరీదైన మాట పలుకుతున్నాను నేను నా జీవితం మీద, మీ జీవితం మీద. మన ఇష్టాలు, మన కోరికలు, మన ఫీలింగ్స్, మన భావోద్రేకాలు, మన హట్టింగ్స్, మన పొగడ్తలు, మన ఉప్పొంగులు అన్నీ చచ్చిపోవును గాక, అన్నీ చచ్చిపోవును గాక. బ్రదర్, లైఫ్ ఎలా ఉంది బ్రదర్? లేఖనము నెరవేరినట్లు ఉందని చెప్పగలాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, లైఫ్ ఎలా ఉంది? లేఖనం నెరవేరినట్లుంది. అమ్మ, అయ్యా, పొర్లిపాలెం పరిచయం ఎలా ఉంది? లేఖనము నెరవేరినట్లు ఉంది. సంఘం ఎలా ఉన్నారు? లేఖనము నెరవేరినట్లు ఉంది. ప్రార్థనా జీవితం ఎలా ఉంది? లేఖనము నెరవేరినట్లు ఉంది. మీ యవనస్తుల జీవితాలు ఎలా ఉన్నాయి? లేఖనము నెరవేరినట్లుంది. ఏంటా లేఖనము? ఆమేన్. మా కుమారులు యవన కాలమందు ఎదిగిన చెట్ల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరమునకై చెక్కబడిన మూల కంబముల వలె ఉన్నారన్న లేఖనము నెరవేరినట్లు మా పిల్లల జీవితాలు ఉన్నాయి. లేఖనం నెరవేరినట్లు. చెప్పండి గట్టిగా, లేఖనం నెరవేరినట్లు. ఆయన ఎందుకు గాడిద మీదకి ఎక్కి వచ్చాడు అంటే లేఖనము నెరవేరినట్లు. అంతే. తండ్రి, నాకు గుర్రం ఇవ్వా, అగ్ని రథములు ఇవ్వా, ఏలియాకి ఇచ్చినట్లుగా, ఐగుప్తు అశ్వములను ఇవ్వా, నన్ను ఈ ప్రజలు పొగిడి నేను రాజు నన్ను గుర్తించేలాగున. తండ్రి దానికి ఇచ్చిన వాహనం ఏంటంటే గాడిద. గాడిదకున్న విలువేంటో తెలుసా మీకు? గాడిదకున్న విలువేంటో తెలుసా? లేవి గ్రంథంలో ఏమన్నాడు తెలుసా? ప్రతి తొలుచూలు నాకు మీరు అర్పించాలి. పశువులకు కానీ మందలకు కానీ అన్నింటిలో ప్రతి తొలుచూలు మీరు నాకు, మనుషులకు కానీ. వినండి అమ్మ, వెనక కొంచెం వినండి. ప్రతి తొలుచూలు నాకు ఇవ్వాలి, కానీ తొలుచూలు గాడిదని మీరు నాకు ఇవ్వడానికి వీల్లేదు. ఆ గాడిదకి బదులు మీరు గొర్రెనివ్వాలి. గొర్రెను మీరు ఇవ్వలేకపోతే ఆ గాడిదని అరణ్యం వైపు తీసుకొని వెళ్ళి మెడ విరిచి చంపేయాలి. విన్నారే మాట? దేవుడు చెప్పిన మాట. ప్రతి తొలుచూలు నాదే, కానీ గాడిదతో తొలుచూలు మీరు నాకు ఇవ్వడానికి వీల్లేదు. సార్, అది దేవునికి అర్పణ ఇవ్వడానికి కూడా పనికిరాని పనికి మాలింది గాడిద. కానీ ఆ పనికి మాలిన గాడిద మీద నా రాజు, నీ రాజు ఊరేగుతూ ఎందుకు వచ్చాడో తెలుసా? లేఖనము నెరవేరినట్టు. ఏందయ్యా, అగ్ని రథాలు ఇవ్వలేదు సరికదా, ఒక చిన్న పని నువ్వు చిన్న గుర్రం ఇవ్వలేదు సరికదా తండ్రి, కాలి నడకన పోయినా సరిపోయేది కదా.
చాకలి వాని బట్టలు మోసేటువంటి, ఆయా పరిస్థితులకు ఉపయోగం మెల్లిగా నడిచి ఒక రకంగా అరిసి దేవునికి అర్పణ ఇవ్వడానికి ప్రతి తొలిచూలు నాదే అని చెప్పిన సైన్యములకు అధిపతి యెహోవా నీవే కదా, గాడిద నాకు ఇవ్వద్దు, దానికి బదులు గొర్రెపిల్లని ఇవ్వండి. ఇవ్వలేకపోతే ఆ గాడిదని తీసుకొని వెళ్ళి అరణ్యంలో మెడవిరిచి చంపేయండి అన్నావు. అట్టి నీచమైన గాడిద మీద నేను వచ్చే బదులు కాలి నడకన పోయినా బాగుండేది కదా అని ఆయన అనలేదట. ఆయన దీనుడై 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 గాడిద పిల్ల మీదే వచ్చాడంట. ఎందుకంటే లేఖనము నెరవేరున్నట్లు ఆయన గాడిదకి వచ్చాడు. ఆయన ఎవరు? కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. అగ్ని రథముల మీద తిరగగలిగిన వాడు, ఎవరో సమీపించలేని తేజస్సులో వసించుచున్నవాడు, గాడిద మీద పరిగమాల గాడిద మీద రావడానికి ఎందుకు ఇష్టపడ్డాడంటే లేఖనము నెరవేరినట్లు. కొంతమందికి ఎక్కట్లేదు వాక్యం. ఇదేం వాక్యం? ఏ కథలైతే బాగుండేది కానీ ఇదేం వాక్యం? హల్లెలూయా. అందుకేమన్నాడంటే ఆయన గాడిద పిల్ల మీద వచ్చాడని రాయలే, ఆయన దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ రాజు నీతిమంతుడు రక్షకుడు గాడిద పిల్ల ఎక్కి వస్తున్నాడు నీ దగ్గరికి. ఒకటి లేఖనం నెరవేరినట్లు, రెండవది టైం అయిపోయింది. రెండవది ఆయన దీనత్వాన్ని చూడండి, ఆయన విధేయతను చూడండి. కమాన్ చర్చ్ అర్థమైనంత స్తోత్రం చెప్పండి. ఆయన దీనత్వాన్ని చూడండి, ఆయన విధేయతను చూడండి. ఆమేన్. తగ్గించుకున్నాడు. తండ్రి, రాజులు గుర్రాల మీద వస్తారు కదా, రాజులు రథముల మీద వస్తారు కదా, నేను సర్వలోకానికి చక్రవర్తిని అన్నావు కదా, రాజులకు రాజు ప్రభువులకు ప్రభువుగా నన్ను నీవు హెచ్చించబోతున్నావు కదా తండ్రి. కలిగినది ఏది నేను లేకుండా కలగలేదు కదా, నీ యొద్ద నాకు ఎట్టి మహిమ ఉన్నదో కదా. ఇప్పుడు ఈ గాడిదని ఎక్కి నేను పోవాలా? దానికన్నా నడిసిపోతే బెటర్ కదయ్యా. హల్లెలూయా. ఆమేన్. తగ్గించుకున్నాడు ఆయన. హల్లెలూయా. సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, ఈ యుగమందును రాబో యుగమందును పేరు పొందిన మరి ఏ నామము కంటే పై నామముగా హెచ్చింపబడి అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై తండ్రితో సమానముగా ఉన్నటువంటి ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక దీనుడై గాడిద పిల్ల మీద ఎక్కి రావడానికి తగ్గించుకున్నాడు ఆయన. గట్టిగా స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. యేసుప్రభు కంటే గొప్పడు ఎవరైనా ఉన్నారా? నేను మాట చెప్పనా, యేసుప్రభు అంటే గొప్పడి లోకంలో లేరు. హల్లెలూయా. ఆయనకంటే తగ్గించుకున్నది ఎవరు లేరు. యేసుప్రభు కంటే ఉన్నతమైన స్థాయి కలిగిన వాడు లేడు. యేసుప్రభు అంతా తగ్గించుకున్నవాడు ఎవరు కూడా లేడు. హల్లెలూయా. సుందరుడా, అతిశయుడా, మనోన్నతుడా, నా ప్రియుడా, 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవు. షారోను పుష్పమాలోయలో గుంటిని యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు. యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు. హల్లెలూయా. ఆమేన్. ఆయన దీనత్వం కలిగిన వాడు కాదు, ఆయనే దీనుడు. దేవుని నామానికి మహిమ కలిగింది. హల్లెలూయా. దీనత్వాన్ని తెచ్చి పెట్టుకోలేదు, అప్పు తెచ్చుకోలేదు, ఆయన అవతారం కోసం తెచ్చుకోలేదు. ఆయన ఎవరు అంటే ఆయన దీనుడు, సాత్వికము గలవాడు. ఆమేన్. నాకు భలే అనిపిస్తుంది, నా వైపు చూస్తారా? నాకు భలే అనిపిస్తుంది. ఆయన పుట్టింది తనకు సొంత ఇల్లు కాదు,
సత్రములో స్థలము లేనందున పశువుల శాలలో ఆయననే పరును పెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానులు వచ్చినప్పుడు ఆయన ఉన్న ఇల్లు సొంత ఇల్లు కాదు. బోధకుడా, నువ్వు ఎక్కడ బస చేస్తున్నావు అంటే, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చడానికి స్థలము లేదు. వాళ్ళు సంస్కారాలను తీసుకున్నప్పుడు, బల్లారం తీసుకున్నప్పుడు ఆ మేడగది ఆయనది కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తీర్పు ఆయనది కాదు. ఆఖరికి ఆయన పెట్టిన సమాధి ఆయనది కాదు. ఎవరి కొరకో తొలచబడిన సమాధిలో ఆయనను పెట్టడం జరిగింది. ఆయన ఇల్లు ఆయనది కాదు, ఆయన పుట్టింది ఆయనది కాదు. హల్లెలూయా. ఆయన బస చేసింది ఆయనది కాదు. ఆఖరికి ఆయన చనిపోయింది కూడా ఆయనది కాదు సార్. సొంత సమాధి కూడా సంపాదించుకోలేని బతుకైంది. కలిగినది ఏది? ఆయన లేకుండా కలగలేదు. ఏమీ లేనివాడిగా, ఒట్టివాడిగా, అమ్మా ఏమీ లేనివాడిగా, నటించకండి వినేటట్లుగా, ఏమీ లేనివాడిగా, ఒట్టివాడిగా నీ కొరకు నా కొరకు ఆయన దీనుడై గాడిద పిల్లను ఎక్కి మన కొరకు వచ్చాడు. మనకెందుకండి అహంకారం? మనకెందుకండి గర్వ మాటలు? మనకెందుకండి ఈగోస్? మనకెందుకండి అలా రోజు అలాగన్నావు అనే మాటలు మనకెందుకు? నాకు టైం లేదు అని చెప్పడానికి. నేను అంటాను, మట్టలాదివారం చేసుకునే అర్హత ఎవరికి ఉందంటే దీన మనస్సు కలిగిన వారికి. హల్లెలూయా. ఎంత దీనుడిగా వచ్చాడు ఈ లోకానికి. ఏమీ లేనివానిగా, ఖాళీగా చేసుకుని రిక్తునిగా వచ్చాడు ఆయన. ఆయన పుట్టడానికి సొంత ఇల్లు లేదు, సత్రంలో స్థలం లేకపోతే పశువులు దాన్ని తీసుకెళ్ళి. ఆయన ఉన్న ఇల్లు ఆయనది కాదు, ఆయన బస చేసిన ఇల్లు ఆయనది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టించదు హల్లెలూయా. ఆయన పొందిన తీర్పు ఆయనది కాదు. ఆఖరికి ఆయన పెట్టిన సమాధి కూడా ఆయనది కాదు సార్. అది వేరే వాళ్ళు వాడుకున్నారు. హల్లెలూయా. మనతో సహా అన్నిటినీ సెకండ్ హ్యాండ్లో కోరుకున్నాడేమో ఆయన. ఇష్టపడ్డాడు. ఎక్కువ టైం లేదు, తగ్గించుకున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. ఆమేన్. ఏషియా ఏమన్నాడు? నేను ఆయన చూచాను, ఆయన చొక్కా అంచులు దేవాలయానికి కప్పుకొని ఉన్నాయి, ఆయన చుట్టూ సెరూపులు ఆయన ఎవరనుకున్నారు? యేసుప్రభు. నేను తర్వాత చెప్తాను కావాలంటే యేసుప్రభు. హల్లెలూయా. అత్యున్నత సింహాసనపై ఆసీనుడైన వాణ్ణి నేను చూచి తిని. కెరూబులు, సెరూపులు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడు, 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 సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో కప్పబడి ఉన్నదని ప్రతి గానములు చేయుచుండగా వాటి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు అదిరై. అంతటి మహిమాస్వరూపుడైన శిలువ మీద ఆయనకు వస్త్రం లేదు. నేను నిద్రపోదని బతిలాడుకోవడం తప్ప ఏం చేయలేను నేను. శిలువ మీద వస్త్రం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. తనది కాని సమాధులు ఆయన పెట్టారు. నాదంటూ ఇది ఉందని చెప్పుకోవడానికి ఏమీ లేకుండా ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. దీన మనసుకు నిలువెత్తు నిదర్శనం ఆయనే. దీన మనసుకి మార్గదర్శి ఆయనే. ఆయనను సేవిస్తున్న మన జీవితంలో, ఆయనను ఆరాధిస్తున్న మన జీవితంలో దీనత్వం లేకుండా అందాన్ని బట్టో, డబ్బును బట్టో, కులాన్ని బట్టో, నీకున్న జ్ఞానాన్ని బట్టో నువ్వు మితిమీరిన గర్వాన్ని చూపిస్తూ నీ సహోదరుల మీద నీకున్న అహంకారాన్ని విషపూరితంగా వెళ్ళగొక్కుతూ ఉంటే, నేను మాట పడినండి. ఎంత రోషమో, ఎంత పౌరుషమో మనల్ని ఎవరైనా ఒక మాట అంటే వాళ్ళు బతికెంత అంత పరిశుద్ధులు, అంత నీతిమంతులు, అలలాటలు నాకు తెలియదని వాళ్ళు పరువు బజారుకి ఇచ్చేదాకా మనకు మనశ్శాంతి ఉండదు. అది మన అహంకారం. ఎంత కనికరించబడ్డాం అంత కనికరం చూపలేం. ఎంత వాత్సల్యతను చూపించబడ్డాం అంత వాత్సల్యతను చూపలేం. ఎంతగా ఓర్చుకొనబడ్డామో అంత తిరిగి ఓర్చుకోలేం.
నేను చెప్తాను, మీరేమని అనుకోండి, మన నిలువెల్లా అహంకారమే. భర్త ఒక మాట అంటే తిరిగి కౌంటర్ వేసేదాకా నీకు మనశ్శాంతి ఉండదు. తిరిగి ఒక మాట అనేదాకా మనశ్శాంతి ఉండదు. అది ఏమి చేయలేకపోతే తెపాల్లో గిన్నెలో ఎత్తేసి పడేసేదాకా నీకు మనశ్శాంతి ఉండదు. ఏమనుకోద్దు, ఒక మాట చెప్పను, నీ అహంకారం అలా బయటపడుతుంది. కానీ నా రాజు దీనుడై గాడిద పిల్లనెక్కి లోకానికి వచ్చాడు. ఆయన రాకడ దీనత్వం, ఆయన బ్రతుకు దీనత్వం, ఆయన బోధ దీనత్వం, ఆయన మరణము దీనత్వం. హల్లెలూయా. కానీ పునరుద్ధానుడే తిరిగి లేచిన తర్వాత మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. కాబట్టి అన్ని నామముల కంటే పైనామముగా దేవుడు ఆయనను హెచ్చించెను అని వ్రాయబడి ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హంబల్ యువర్ సెల్ఫ్, హంబల్ యువర్ సెల్ఫ్. ఇంతకు మించి వివరంగా మాట్లాడలేను, టైం అయిపోయింది. హల్లెలూయా. గట్టి చెప్తాం. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా. చాలా మాటలు ఉండిపోయాయి పిల్లరా. ఈ గాడిద ఎక్కి వచ్చే కాన్సెప్ట్ ఎక్కడో నాకు తెలియదు, కానీ బైబిల్లో ఒక చోట ఒక ఆయన దశంభాగం ఇస్తే ఆయన ఇచ్చిన దశంభాగం ఇశ్రాయేలులకు కట్టడగా మారిపోయాడు. కెన్ యు సే దట్? చెప్పగలరా? ధర్మశాస్త్రం లేనప్పుడు అబ్రహాము దేవునికి దశంభాగం ఇస్తే ఆ దశమ భాగమే ఇశ్రాయేలు ప్రజలకి నిత్య కట్టడగా మారిపోయి ఈ రోజుకి మనము కూడా దేవునికి దశంభాగం ఇచ్చేంతగా నిలిచిపోయింది. పాస్టర్ గారు ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పారు సార్, టైం అయిపోయింది కదా అంటే, హల్లెలూయా. అదే అబ్రహాము తన కొడుకుని మోరియా పర్వతం మీద బలి ఇమ్మని దేవుడు కోరినప్పుడు అబ్రహాము దగ్గర ఒంటెలు ఉన్నాయి. అబ్రహాం దగ్గర ఒంటెలు ఉన్నాయి. మీకు తెలుసా? ఏలియాజరు వెళ్ళినప్పుడు 10 ఒంటెలు తీసుకొని వెళ్ళాడు. ఏలియాజు ఎంత దూరం వెళ్ళాడు తెలుసా? దాదాపు 700 కిలోమీటర్లు వెళ్ళాడు ఒంటి మీద. అబ్రహాము మోరియా పర్వతానికి ప్రయాణం చేసింది ఎంతో తెలుసా? జస్ట్ 100 కిలోమీటర్లు. అయ్యా 700 కిలోమీటర్లకు నువ్వేమో ఒంటిని పంపించావు కదా, దగ్గరేగా, గాడిద ఎందుకు? నేను అనుకుంటున్నానండి, ఇది నా సొంత మాట. ఇస్సాకు చిన్నోడు, ఇస్సాకు నడిపించలేడుగా. హల్లెలూయా. సార్ ఒక హల్లెలూయా చెప్పండి. ఆ కట్టెలు పట్టుకొని, నిప్పు పట్టుకొని ఆ గాడిద మీద ఇస్సాకుని కూర్చోపెట్టినప్పుడు, హల్లెలూయా, కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇస్సాకుని కూర్చోపెట్టినప్పుడు ఈ సీన్ ఒక ఆయన చూశాడు పరలోకం నుంచి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ సీన్ ఒక ఆయన చూశాడు పరలోకం నుంచి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మోరియా పర్వతం మీదకి గాడిద పిల్ల మీద అబ్రహాము కుమారుడు వెళ్తున్నాడు. ఒకరోజు రాబోతుంది గొల్గోతు కొండ మీదకి నా కుమారుడైన యేసుక్రీస్తు ఇదే గాడిద పిల్ల మీద నా కుమారుడైన యేసుక్రీస్తు వెళ్ళబోతున్నాడని ఆ చిత్రాన్ని ఈ చిత్రంగా మార్చేసాడు అనిపించింది. ఈ చిత్రం ఎంతమందికి అర్థమైంది నాకు తెలియదు, కానీ హల్లెలూయా, నాకు చిత్రం విచిత్రంగా అనిపిస్తుంది ఇది మాత్రం. హల్లెలూయా. ఆ చిత్రం దేవుని ఎంత ఆకర్షించిందంటే అదే చిత్రాన్ని తన కుమారుడికి ఇచ్చేశాడు. హల్లెలూయా. 3 రోజుల తర్వాత మోరియా పర్వతం మీద బలి అర్పింపబడిపోయే ఇస్సాకు ఎలాగైతే గాడిద పిల్ల మీద ఎక్కి బయలుదేరి వెళ్ళాడో, 3 రోజుల తర్వాత హల్లెలూయా గొల్గోత కల్వరి కొండ మీద సిలువ మీద వేలాడబోయే తన కుమారుడైన యేసుక్రీస్తు కూడా ఇస్సాకులాగే గాడిద పిల్ల మీద ఆయన మోసుకొని పోబడ్డాడు. అక్కడ కలిగిన ఆ చిత్రమే ఇక్కడ రిపీట్ చేయబడింది. అక్కడ హల్లెలూయా మోరియా పర్వతం మీద ఇస్సాకును తీసేసి ఇస్సాకుకు బదులుగా దేవుని గొర్రె పిల్లను బలి ఇచ్చిన దేవుడు ఈరోజు కల్వరి కొండ మీద హల్లెలూయా తన కుమారుడిని యేసుక్రీస్తుని బలి ఇచ్చాడు. బహుశా దీనికి సీక్వెన్స్ చేశాడేమో దేవుడు, ఈ సీన్ని ప్యారలర్ చేశాడేమో దేవుడు, ఆ సీన్ ఇక్కడ చూడాలనుకున్నాడేమో దేవుడు. నాకు తెలుసు మీలో 90% మందికి అర్థం కాలేదు, ఒక 10% అర్థమైందని మాత్రం అనుకుంటున్నాను. ఆ సీన్ ఇక్కడ చూస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే అబ్రహాము యొక్క సమర్పణ, అబ్రహాము యొక్క విశ్వాసం, అబ్రహాము యొక్క జీవితం దేవుని అంతగా ఆకర్షించింది. అబ్రహాము ఇచ్చినటువంటి 10వ భాగం ఇశ్రాయేలుకి నిచ్చెన కట్టడయింది. అబ్రహాము తన కుమారుడి గాడిద మీద ఎక్కించి
మోరియా పర్వతం మీద దగ్గరికి తీసుకుని వెళ్ళిన ఆ సీను ఇక్కడ తన కుమారుడైన యేసుక్రీస్తుని గాడిద ఎక్కించి కలవరి కొండ దగ్గరికి తీసుకుని వెళ్ళే సీన్ని రిపీట్ చేశాడు దేవుడు. అంతగా ఆకర్షించిందేమో అది. దేవుని మహిమ కలుగునుగా. ఈరోజు మట్టల ఆదివారం స్పెషల్ మెసేజ్ అనమాట. హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ నిబంధన, క్షమించాలి, మీ తీర్మానం, మీ విశ్వాసం, మీ భక్తి, ఆమేన్, హల్లెలూయా, అది నిత్య నిర్ణయంగా ఉండునుగాక. దేవుని మహిమ కలుగునుగా. చివరి 2 మాటలు చెప్పి ముగిస్తాను నేను, అది కంప్లీట్ చేద్దామని. హల్లెలూయా. టైం తీసుకుందాను కదా, బోరు కొడితే క్షమించండి, సింపుల్గా చెప్తాను. హల్లెలూయా. యేసుప్రభు ఏమన్నారు తెలుసా? ఆమేన్. ఆయన ఒలీవల కొండ దగ్గర ఉన్న బేతనీ అనే గ్రామముల సమీపంలోకి వచ్చినప్పుడు తన శిష్యులిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళిడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుష్యుడు ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని అడిగిరి. హల్లెలూయా. అందుకు వాళ్ళు, ఇది యేసుకు కావలసి ఉందని వాళ్ళు చెప్పారు. చెప్పగానే ఆ గాడిద పిల్లను వాళ్ళు పోనిచ్చారు. ఇది మీకు లూకా సువార్త 19వ అధ్యాయం 29, 30 నుంచి దాదాపు 33 వచనాల వరకు మీకు కనబడుతుంది. హల్లెలూయా. ఒక్క 5 నిమిషాల్లో ముగిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆ గాడిద ఎక్కడుందంటే యెరూషలేములో ఒలీవల కొండ దగ్గర బేతనీలో ఉంది. బేతనీ మార్గంలో ఉంది. చూడండి, వినండి. పెద్ద మర్మం అని కాదు, కానీ ఒక మంచి సత్యం నేర్చుకుని వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఎక్కడుంది? యెరూషలేములో యెరూషలేము దేవుడు కోరుకున్న పట్టణం, ఒలీవల కొండ, ప్రార్థనా కొండ, అక్కడున్న బేతనీయ, ఆమేన్, దేవునికి ఇష్టమైన ఊరు. ఆ ఊరు దేవుని మన మహిమ కలుగును గాక. ఆ ఊరి యొక్క దారిలో బయట, సార్ అయిపోయింది, ఒక్క నిమిషాలు ఓపిక పట్టండి, బయట ఆ గొర్రె పిల్ల కట్టబడి ఉంది. దేవుని మన మహిమ కలుగును గాక. గట్టిగా చేద్దామా? 2 మాటలు చెప్పి ముగిస్తాను. హల్లెలూయా. ఎక్కడుంది? ఎక్కడ కట్టబడింది? యెరూషలేములో ఒలీవల కొండ దగ్గరలో బేతనీ గ్రామమునకు మార్గములో, అది బయట కట్టబడింది. దేవుని మన మహిమ కలుగును గాక. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. అమ్మ ఇబ్బంది పడొద్దు, 5 నిమిషాలు ముగిస్తాను. హల్లెలూయా. అది పాపముతో బంధించబడలేదు, సాతానుతో బంధించబడలేదు, నీచ నికృష్టమైనటువంటి ప్రదేశంలో బంధించబడలేదు. దేవుని మన మహిమ కలుగును గాక. మీలో కొంతమంది చూస్తే ఎంత బేగ ముగించేద్దో నాకుంది. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే కొంతమంది ఏం చెప్పారంటే, ఆ గాడిద బంధించబడింది, నీవు బంధించబడ్డావు, ఆ గాడిదని విడిపించమన్నాడు, నిన్ను దేవుడు విడిపిస్తాడు, అటు విడుదల పొందితే దేవుడికి ఉపయోగపడతావు. ఏమో వారి తాత్పర్యం, వారి ఆలోచన మంచిదేమో, కానీ నేను చెప్పాలనుకున్నానంటే అది పాపములో బంధింపబడలేదు, శాపములో బంధింపబడలేదు, తప్పుడు మార్గంలో బంధింపబడలేదు. యెరూషలేములో ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఒలీవల కొండ దగ్గరలో ఉంది. అది కూడా దేవునికి ఇష్టమైన ప్రాంతమైనటువంటి బేతనీయ మార్గమున ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సారీ, యవనస్తుల మాట వినండి. అది పాపము చేత కట్టబడలేదు, శాపము చేత కట్టబడలేదు, దురాత్మల చేత కట్టబడలేదు, కానీ యేసు కొరకు కట్టబడి ఉంది. దేవుని నామానికి మహిమ కలుగు. ఇది మీకు అర్థమైతే చాలు. యేసు కొరకు కట్టబడి ఉంది, యేసు కొరకు ప్రత్యేకపరచబడింది, యేసు కొరకు నాజీరుపరచబడింది. టైం లేదు కానీ మిగతా గాడిదలన్నీ రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు ఆ గాడిదలన్నీ, అడ్డగాడిదలన్నీ, నిలువు గాడిదలన్నీ, ఏపుగా పెరిగిన బలిగా బలిసిన గాడిదలన్నీ మార్గం గుండా వెళ్ళిపోతుంటే, ఓయి కట్టబడిన దానా, ఓయి కట్టబడిన దానా, ఇదిగో మేము సినిమాకి వెళ్తున్నాం వస్తావా, పండగకి వెళ్తున్నాం వస్తావా, మా చుట్టాలు అన్నిలు కాబట్టి వాళ్ళు పండగ చేసుకుంటున్నారు, దసరా పండుగ, సంక్రాంతి పండుగ చేసుకుంటున్నారు, వస్తావా, నువ్వెందుకు వస్తావు, నువ్వు ఎలా వస్తావు, నువ్వు బంధించబడి ఉన్నావు కదా, నువ్వు కట్టబడి ఉన్నావు కదా, నీ బతుకు కట్టబడి ఉండడమే కదా, అక్కడే కదా, ఆ 6 బయట దాటి రాలేవు కదా, ఇంటిని దాటి బయటికి రాలేవు కదా, నీ బతుకు ఇంతే కదా, మాలాగా తిరగలేవు కదా, మాలాగా నీకు స్వతంత్రత లేదు కదంటే, అవును, మీలాగా నేను పండగకి రాలేను, మీలాగా సినిమాకి రాలేను, మీలాగా స్వతంత్రంగా తిరగలేను, మీలాగా వీధిలో తిరగలేను, అరణ్యంలో తిరగలేను, ఎందుకంటే నేను యేసు కొరకు కట్టబడిన జీవితం. అర్థమైతే చెప్పడం మయంపరచండి. యేసు కట్టబడిన జీవితము, యేసు కొరకు నియమింపబడిన జీవితం, యేసు కొరకు ప్రత్యేకపడిన జీవితము. ఆమేన్. మీలాగా నేను సినిమాలకు తిరగలను, మీలాగా సిగాలు తిరగలను, మీలాగా అన్ని ఆచారానికి వెళ్ళగలను, మీలాగా వీధిలో పోగలను, మీరు గుంపుగా వెళ్తున్నారు, ఏం ఉపయోగం? నేను ఒక్కరితోనే ఉన్నాను.
చెప్తున్నాను, నేను కట్టబడింది పాపము చేత కాదు, నేను కట్టబడింది శాపము చేత కాదు, నేను కట్టబడింది దెయ్యాల చేత కాదు, నేను కట్టబడింది బలహీనతల చేత కాదు. యేసు కొరకు కట్టబడ్డాను, యేసు కొరకు కట్టబడ్డాను, ఆయన పని కొరకు కట్టబడ్డాను. ఒకరోజు నాకు పిలుపు వస్తుంది, ఒకరోజు నా ప్రభువు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. కమాన్ హల్లెలూయా చెప్తారా? ఒకరోజు నాకు పిలుపు వస్తుంది, ఒకరోజు నా ప్రభువు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఓపిక ఎదురు చూసింది. కొందరు వచ్చారు, ఇద్దరు వచ్చారు శిష్యులు. ఎవరు వచ్చారు చెప్పండి? అంత టైం అయిపోయింది, 11:30 ముగించాలి. ఎవరు వచ్చారండి? అభిషేకింపబడిన శిష్యులు, యేసుక్రీస్తు ఫాలోవర్స్ వచ్చారు. ఎవరో పనికిమాలిన వ్యక్తులు కాదు. వాళ్ళు వచ్చి ఆ కట్లు ఇప్పుతున్నారు. ఎందుకు మీరు ఆ కట్లు ఇప్పుతున్నారు అని అడిగాడు అక్కడ ఆయన. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, ఇది యేసుకు కావలసి ఉంది అనగానే మారు మాట మాట్లాడకుండా ఆ గాడిదను వాడు ఎందుకు పోనిచ్చాడంటే, ఆ గాడిద పుట్టడమే యేసు కొరకు పుట్టింది, పెరగడమే యేసు కొరకు పెరిగింది, కట్టబడ్డమే యేసు కొరకు కట్టబడింది. ఎందుకో తెలుసు, ఆయన చెప్పాడు, ఎవడును ఇంతవరకు ఆ గాడిద మీద ఎక్కి ఉండలేదు. హల్లెలూయా. దాని అర్థం ఏంటో తెలుసా? అది నా కొరకు నాజీరు చేయబడింది, అది నా కొరకు ప్రత్యేకించబడింది. మీకు బలమైన మాట చెప్తే బుల్లెట్లు దూసుకెళ్తుందేమో ఈ మాట. చెప్పనా? మనుషుల్లో లేఖనం నెరవేరలేదేమో కానీ ఆ గాడిదలో లేఖనం నెరవేరింది. ఆయన గాడిద పిల్ల మీద రావాలన్న లేఖనము నెరవేరినట్లు ఆ గాడిద పిల్ల లేఖనముకు కట్టబడింది. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమైందో లేదో నాకు తెలియదు, టైం అయిపోయిందని వేగంగా మాట్లాడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులకి సాధ్యం కాలేదు లేఖనం నెరవేరడానికి. కానీ ఈరోజు ఆ గాడిద పిల్ల యేసు ప్రభువుని ఎక్కించుకొని వస్తుంటే ఆ సందర్భం, ఆ ఘట్టమునకు మూలం ఏంటో తెలుసా? లేఖనము నెరవేరునట్లు ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి వస్తుందంటే ఆ గాడిద లేఖనాన్ని నెరవేర్చింది. హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా. అడ్డగాడిదలా పెరిగిన చాలా మంది లేఖనాన్ని నెరవేర్చలేకపోతున్నారు, కానీ ఆ గాడిద పిల్ల లేఖనాన్ని నెరవేర్చింది. భుజమన వైపు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఈ మాట వినండి, టైం అయిపోతుందని నాకు తెలుసు. కట్టబడింది, ప్రత్యేకపడింది, నిబద్ధత కలిగి జీవించింది. అమ్మా, ఆ ఇద్దరు శిష్యులు వచ్చి ఆ గాడిదని విప్పితే, ఈ మాట వినండి. ఆ గాడిదని విప్పితే చాలా రోజులకి నాకు విడుదల వచ్చిందని అది పరిగెత్తలేదు. పక్కనే ఎరుకో మార్గం ఉంది సార్, నేను చదివి చెప్పాను దాస్ గారు. పక్కనే ఎరుకో మార్గం ఉంది, శపితమైన ఎరుకో మార్గం. ఆ మార్గంలోకి పారిపోలేదు. 2 మార్గాలు కలిసే చోట అది ఇంగ్లీష్లో కనబడుతుంది, మీకు కావాలని చదవండి. హల్లెలూయా, ఆమేన్. అది పరిగెత్తవచ్చు, పారిపోవచ్చు, తప్పించుకోవచ్చు, నాకు విడుదల వచ్చిందని. హల్లెలూయా. ఇస్తారమ్మా, అది ఎక్కడికి వెళ్ళలేదు. ఎవరి వెనకాతలు వెళ్ళింది తెలుసా? ఎవరిని ఆయన పంపించాడో వారి వెనకాతలే వెళ్ళిపోయింది ఆ గాడిద. అర్థమవుతుంటే స్తోత్రం చెప్పండి. వారి వెనకాతలే వెళ్ళిపోయింది ఆ గాడిద. ఆమేన్. యేసు ప్రభు లాంటి ఆజానుభావుడు ఆ గాడిద మీద కూర్చున్నప్పుడు, నేను గాడిద పిల్లనయ్యా, నా మీద ఎక్కిపోయింది నువ్వు, నీ బరువు నేను ఎట్ట మోసేది అనలేదు. నువ్వు యవనస్తుడు అయినా, మీరు ఏనరా, మీరు యవనస్తులైనా, మీరు చిన్నపిల్లలైనా, ఆ గాడిద కాదని గాడిద పిల్లని, ఆ గాడిద పిల్లగా నేనుంటాను. నేను నిన్ను ఊరేగిస్తాను, నేను నిన్ను వీధుల్లోకి తీసుకుని వెళ్తాను, నేను నిన్ను ప్రాంతంలోకి తీసుకుని వెళ్తాను, మనుషుల మధ్యలోకి తీసుకొని వెళ్తాను. హోసన్నా హోసన్నా అనే ప్రజలు నిన్ను కీర్తించే విధముగా నేను నిన్ను తీసుకొని వెళ్తాను. నేను చిన్న గాడిద పిల్లనే, నన్ను వాడుకో యేసయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. హల్లెలూయా. పాపాన్ని మోసిన గాడిద కాదు, శాపాన్ని మోడదీసిన గాడిద కాదు, బిలాము లాంటి దుర్మార్గుడిని మోసిన గాడిద కాదు, యేసును మోసిన గాడిదగా నేను ఉండాలనుకుంటున్నాను. నన్ను వాడుకో ప్రభుని అడగగలరా? ఎంతమందికి ఈరోజు వర్తమానం దీవెనకరంగా ఉంది? హల్లెలూయా. ఆ గాడిద పిల్ల మౌనంగా వారి వెనకతలు వెళ్ళిపోయింది. యేసయ్య గాడిద మీద కూర్చున్నాడు. నేను నడవలేనని చెప్పలేదు, నేను మోయలేదని చెప్పలేదు, నేను ఎక్కడో అక్కడి నుంచి వచ్చాను, నన్ను ఈ మార్గం నడిపిస్తున్నావు. అంత దూరం నుంచి నన్ను తీసుకొని వచ్చారు. నాకు ఈ మార్గం తెలియదు, ఈ రాత్రులు తెలియదు, ఈ దారులు తెలియదు, ఈ మనుషులు తెలియదు, ఈ విధానం నాకు తెలీదు.
నేను ఎప్పుడు ఏ బరువు మొయ్యలేదు, నా మీద ఎవరు కూర్చోలేదు. ఈ సేవ నాకు తెలియదు, ఈ వీధులు నాకు తెలియదు, ఈ మనుషులు నాకు తెలియదు. ఒకవేళ ఆ గాడిద పాట ఇదైతే ఆ గాడిద ఏమంటో తెలుసా? ఈ వీధులు నాకు తెలియదు, ఈ మనుషులు నాకు తెలియదు, ఈ బరువు నాకు తెలియదు, ఈ భారం నాకు తెలియదు, ఈ సేవ నాకు తెలియదు. కానీ నా మీద కూర్చున్నది ఎవరో మాత్రం నాకు తెలుసు. నా మీద కూర్చున్నది ఎవరో నాకు తెలుసు. నా మీద కూర్చున్నది ఎవరో తెలుసు. నాకేం జరగబోతుందో తెలుసు. ఎవరి కొరకు నేను కట్టబడ్డాను, ఆయన కొరకు నేను విడుదల పొందాను. ఈరోజు ఎవరి కొరకు నేను భద్రాలుగా ఉన్నాను, ఆయన ఇప్పుడు నా మీద కూర్చున్నాడు. నీ ముందెన్నడూ వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయనే. సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నీ వాగ్దానమే నన్ను బలపరచేనే. పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించేనే. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించేద నీలో జీవించుచు. నేను ఎప్పుడు ముందు వెళ్ళలేదు, ఆ మార్గం నాకు తెలియదు, ఆ మనుషులు నాకు తెలియదు. నేను మునిపెన్నుడు ఏ బరువుని నేను మోయలేదు, నా మీద ఎవరు కూర్చోలేదు. కానీ నాకు తెలుసు నా జీవితం ఆయన కొరకని, ఆయన కొరకు ప్రత్యేకింపబడిన జీవితం అని. అందుకే నా ముందు ఎన్ని గాడిదలు వెళ్ళినా నేను తొందరపడలేదు, ఎన్ని గాడిదలు వెళ్ళినా ఆశపడలేదు. ఓయే పలానా దగ్గరికి వెళ్తున్నాం వస్తావా అంటే తలాడించలేదు నేను. ఎందుకంటే నన్ను కట్టిన నా యజమానుడు చెప్పాడు, నువ్వు యేసు కొరకమ్మా, యేసు కొరకు. పాత నిబంధనలో ప్రతి తొలిచూలు నాది అని చెప్పిన దేవుడే, గాడిదైతే నాకు అక్కర్లేదు, దానికి బదులు గొర్రెనివ్వండి, లేకపోతే ఆ గాడిదని అరణ్యంలో తీసుకొని వెళ్ళి మెడ విరిచి చంపేయండి అని చెప్పబడిన ఆ పరిశుద్ధ గ్రంథంలోని ఆ ప్రభువే ఈరోజు నా మీద కూర్చొని ఊరేగుతుంటే దేవుడికి కానుకగా ఇవ్వడానికి కూడా పనికిరాని నా జీవితాన్ని ఆయన పరిచర్యకు వాహనముగా మారిపోతే ఎంతకన్నా భాగ్యం నాకేమి కావాలి, ఎంతకన్నా ఆనందం నాకేం కావాలి, ఎంతకన్నా నా సంతోషం ఏమి కావాలని సాగిపోతుంటే హోసన్నా అని కేకలు వేశారు. స్తోత్రం చేద్దాం. హోసన్నా అని కేకలు వేశారు, వస్త్రాలు తొడిగారు, జయధ్వనులు తొడిగారు, తంబురలు వాయించారు, నాట్యం చేశారు. ఆ గాడిద పిల్ల అనుకుంటుంది, హల్లెలూయా, ఈ ఆనందానికి మూలము, ఈ పొగడ్తలకు మూలము, ఈ మట్టలకు మూలము, ఈ వస్త్రాలకు మూలము నేను కాదు, నా బ్రతుకు కాదు, ఆయన కొరకు నాజీరు చేయబడిన నా జీవితము మీద ఆయన ఆసీనుడయ్యాడు గనక, ఆయన కూర్చున్నాడు గాక, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనటువంటి నా ప్రభువే గాడిద పిల్లలైన నా మీద కూర్చున్నాడు గనుక. హల్లెలూయా. ఆ గాడిద నువ్వే అనుకుంటే, ఆ గాడిద పిల్లము నువ్వే అనుకుంటే, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన యేసయ్య అర్పణకు కూడా పనికి రాని ఈ గాడిద పిల్ల మీద నువ్వు కూర్చుంటే ఊరేగుతానయ్యా నీ కోసం, వెళ్తానయ్యా నీ కోసం, పని చేస్తానయ్యా నీ కోసం. ఆమేన్. చాలా గాడిదలు చచ్చిపోయాయి. ఆ గాడిదకున్న గొప్పతనం ఏంటంటే, ఆమేన్, హల్లెలూయా, యేసుతో ఉన్న గాడిద, యేసు కొరకు బతికిన గాడిద, యేసును ఊరేగించిన గాడిద. ఆ గాడిద కూడా చచ్చిపోయింది. కానీ ఆ గాడిద కలిగిన సాక్ష్యం ఏంటంటే, నేను సాకల బట్టలు మోసిన గాడిదని కాదు, బిలాము లాంటి దుర్మార్గుడు మోసిన గాడిదని కాదు, హల్లెలూయా, ఎవడు పడితే వాడిని మోసిన గాడిదని కాదు, యేసు కొరకు ప్రత్యేకింపబడిన గాడిదను నేను. ఆయన కొరకు కట్టుబడ్డాను, ఆయన కొరకు కట్టబడ్డాను, ఆయన కొరకు కట్టుబడ్డాను. చెప్పండి, ఆయన కొరకు కట్టబడ్డాను, ఆయన కొరకు కట్టుబడ్డాను. ఎవరు కట్టేశారమ్మా నిన్ను? ఆయన ప్రేమ నన్ను కట్టేసింది, ఆయన లేఖనాలు నన్ను కట్టేశాయి, ఆయన త్యాగం నన్ను కట్టేసింది, ఆయన ఉద్దేశం నన్ను కట్టేసింది, ఆయన సంకల్పం నన్ను కట్టేసింది, ఆయన ప్రణాళిక నన్ను కట్టేసింది. ఆమేన్. ఆ ప్రణాళికకు, ఆ ఉద్దేశాలకు కట్టబడిన నా జీవితం మీద ఇప్పుడు నా ప్రభు ఊరేగుతున్నాడు.
ఆనందమయ సంతోషగానంతో నేను సాగిపోతున్నానని ఎంతమంది చెప్పగలరు? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ మాట కొరకు ఎదురు చూస్తున్నామంటారా? మట్టల ఆదివారం అంటే ఏంటో చెప్పాను. ఆ మట్టలే ఎందుకు చెప్పాను? ఆ మట్టలు పట్టుకున్న మనుషుల గురించి మాట్లాడాను, గాడిద గురించి మాట్లాడాను, గాడిద మీద ఊరేగిన యేసయ్య గురించి మాట్లాడాను. 5 పాయింట్లు విన్నాం కదా. నీ ప్రతిస్పందన ఏమిటి? ఆ గాడిద పిల్లను నేనేనయ్యా. అర్పణకు కూడా పనికిరాని జీవితం అరణ్యములోనికి తోసివేయబడి మెడ విరచబడి చంపవలసిన జీవితం నాది. ఏ గాడిద నాకు అక్కర్లేదు అని ధర్మశాస్త్రం రాయబడి ఉందో అదే గాడిదని నన్ను ఏర్పరచుకొని నీ కొరకు నాజీరు చేసుకొని ప్రతిష్ఠించుకొని ప్రత్యేకపరచుకొని అగ్ని రథముల మీద కాదు కానీ ఎందుకు పనికిరాని గాడిద పిల్ల మీద నువ్వు ఊరేగుతుంటే ప్రజలు జయము జయమని కేకలు వేశారే. ప్రపంచంలో కొన్ని వందల వేల లక్షల కోట్ల గాడిదలు పుట్టి చచ్చిపోతే ఈ గాడిద ఒక సాక్ష్యాన్ని సంపాదించుకుందిగా. ఆ గాడిద జీవితంలో లేఖనము నెరవేరిందిగా. నీ సంగతి ఏమిటి? పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాక్య సందేశాన్ని బట్టి వందనాలు. మాతో మాట్లాడిన విధానం కొరకు వందనాలు. కనికరించండి, సహాయం చేయండి. మేమెప్పుడు మట్టల ఆదివారం చేసుకోకపోయినా ఆత్మీయ మట్టల ఆదివారం మా జీవితంలో అనుదినము జరుగునట్లు కృప దయచేయమని వేడుకుంటున్నాను. ఆ గాడిద ఎలా అయితే కట్టుబడిందో మా జీవితంలో కూడా మేము కట్టుబడిన నాజీరు చేయబడిన ప్రత్యేకింపబడిన జీవితాన్ని జీవిస్తూ అర్పణకు కూడా నోచుకొని మా జీవితంలో నీవు ఊరేగించే బ్రతుకుని, నిన్ను ఊరేగించే బ్రతుకుని, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు అయిన నీవు మాలోను మా మీదను నువ్వు ఆసీనుడు అయి ఉండగా నీ నామ ఘనతను మా భుజాల మీద వేసుకొని మేము వీధుల్లోనికి వెళ్ళినప్పుడు హోసన్నా హోసన్నా ప్రభువు పేరట వచ్చు వాడు స్తుతింపబడును గాక అని జనులు కేకవేయనట్లుగా గొప్ప సాక్ష్యమును సంపాదించుకున్న గాడిద వలె మేముండినట్లు సహాయం చేయండి. నిజమైన ఆ ఖర్జూరపు మట్టల అనుభవం మాకు దయచేయండి. మిమ్మల్ని గణపరిచి మీ మీదే రాళ్ళు వేసి సిలువేయమని చెప్పిన మనుషుల్లా కాకుండా అన్ని వేళల్లో మిమ్మల్ని ఆరాధించే వారికి దయచేయండి. మా రాజువు నువ్వు దీనుడివై గాడిద పిల్లను ఎక్కావు, మేము కూడా మమ్మల్ని మేము తగ్గించుకోవడం మాకు నేర్పించండి. అది మా జీవన శైలిగా మార్చివేయండి. మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.